దేశ రాజకీయాలు ప్రస్తుతం ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమి, ఇటు రాష్ట్రాలలో ఉచిత హామీలు, అలాగే సర్వే సంస్థలు అనేది ఇప్పుడు ఎన్నికల్లో ఒక హాట్ టాపిక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా చాలామంది సర్వే సంస్థలు చెప్తుంటారు. అండ్ రాజకీయ విశ్లేషకులు, అలాగే సర్వే సంస్థలకు సంబంధించిన ప్రముఖులు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, మూడోసారి హైట్రిక్గా భారతీయ జనతా పార్టీ మళ్ళీ దేశంలో సంచలనం సృష్టించబోతుందా, అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తర్వాత టీడీపీ కూటమి కావచ్చు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఈ సర్వే సంస్థలు దేన్ని బేస్ చేసుకొని పొలిటికల్ అనలైజ్ చేశారనే విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో రాళ్లపల్లి భరత్ భూషణ్ గారు ఉన్నారు. ఇంటెలిజెంట్ బ్యూరో మాజీ అధికారి, అలాగే ఆబ్స్టలూట్ పొలిటికల్ కో సర్వే సంస్థ కూడా వాళ్ళు నడిపిస్తున్నారు. సో నమస్తే భరత్ భూషణ్ గారు. నమస్తే రాజు గారు. ఓకే భరత్ భూషణ్ గారు, మీరు ఇప్పటివరకు ఎన్నో సర్వేలు చేస్తున్నారు, అలాగే చాలామంది క్యాండిడేట్స్ విషయంలో కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఇంటెలిజెంట్ బ్యూరోలో కూడా మాజీ అధికారిగా ఉన్నారు. సో మీకు అందరికన్నా ముందు మీకు తెలుస్తాయి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, దేశంలో ఏ పార్టీ గెలవబోతుంది, రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది అంచనా మొట్టమొదటిసారిగా మీరు వేస్తారు. సో ఏంటి సార్, అంటే ఏ బేస్ తీసుకొని మీరు ఈ పొలిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఏ బేస్ తీసుకొని డెఫినెట్గా ఈ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీకు అనిపిస్తుంది? పొలిటికల్ అనాలిసిస్ అనేది ఒక సైంటిఫిక్ స్టడీ. సో జనాలు ఎలా ఓటు వేయబోతున్నారు, ఏవి పరిగణలోకి తీసుకొని ఓటు వేయబోతున్నారు అనేది సైంటిఫిక్గా స్టడీ చేయడం పాసిబుల్ అవుతుంది అనమాట. సో అందుకే పొలిటికల్ అనాలిసిస్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ అవ్వగలిగింది, అండ్ ఇలాంటి ఒక స్ట్రీమ్ కూడా తయారవ్వగలిగింది అనమాట. సో దట్స్ అ ట్రూత్ బిహైండ్ ఇట్. సో ఎట్లా సైంటిఫిక్గా స్టడీ చేస్తాం ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ పర్సెప్షన్ ఆఫ్ హౌ హీ స్టడీస్ పాలిటిక్స్ని ఎలా చూస్తున్నారు, సో ఏం స్టడీ చేస్తున్నారు, డెమోగ్రఫీలో సోషల్ స్ట్రక్చర్సా, ఇన్కమా, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్, దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో అల్టిమేట్గా అది ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఓటుగా ఎక్కడికి కన్వర్ట్ అవుతుంది, ఎవరికి కన్వర్ట్ అవుతుంది అనేది స్టడీ చేయడమే ఈ పొలిటికల్ అనాలిసిస్. ఓకే. సో ఏ బేస్ తీసుకొని, అంటే ఇప్పుడు డబ్బులు పంచే అంటే ఆ బేస్ తీసుకుంటారా, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్, మతాలకు సంబంధించి తీసుకుంటారా, ఎట్లాంటి విషయాలపైన అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అవగాహన? ఒక ప్రాపర్ పొలిటికల్ అనాలిసిస్ అనేది అన్ని పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. దేని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది దానికి ఒక వెయిటేజ్ ఇచ్చి ఆ వెయిటేజ్ ద్వారా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్లో అన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఓకే. సో రిలీజియస్ ఫ్యాక్టర్స్, క్యాస్ట్ ఫ్యాక్టర్స్, ఎస్పెషలీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ గురించి ఏ అనలిస్ట్ని అడిగినా కూడా ఫస్ట్ దే విల్ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద క్యాస్ట్ ఈక్వేషన్స్ ఓన్లీ. సో దట్స్ లైక్ ఏ థంబ్ రూల్. సో అట్లుంటాయి సమ్ సిచ్యువేషన్స్. సో కొన్ని స్టేట్స్లో ఏంటి పొలిటికల్ డైనమిక్స్ ఉంటాయి. దేర్ విల్ బి ట్రయాంగులర్ ఫైట్, ఓన్లీ బైపోలర్ కాకుండా ట్రయాంగులర్ ఫైట్ అయితే ఏమవుతుంది, ఏమి ఈక్వేషన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ప్లే అనే దాని బేసిస్ మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సపోజ్ థర్డ్ టర్మ్ ఎవరు ఫామ్ చేయబోతున్నారు, అప్కమింగ్ ఎలక్షన్స్లో 2024లో ఏ పార్టీ ప్రభుత్వం స్థాపించబోతోంది భారతదేశంలో అనేది అనుకుందాం. సో ఆ అనాలిసిస్ స్టార్ట్ చేయాలి అంటే పరిగణలోకి వాళ్ళు లాస్ట్ 10 yearsగా జరుగుతున్న చేంజెస్ ఎక్కడెక్కడ వచ్చాయో వాటన్నిటి ఎఫెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సర్వే చేసేటప్పుడు సపోజ్ మోడీ పాపులారిటీ ఇంత వచ్చింది అని చెప్తాం, ఇంత పర్సంటేజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఓకే, ఏ ఫ్యాక్టర్ మీద మీరు మోడీ పాపులర్ లేదా యూ అడ్మైర్ మోడీ అని జనాలను అడిగినప్పుడు దే విల్ సే ఫ్యూ ఫ్యాక్టర్స్. ఓకే. సో దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ దట్ వీ కేమ్ అక్రాస్ ఈజ్ ఇండియాస్ ఇమేజ్ ఇన్ ద ఇంటర్నేషనల్ వరల్డ్. అంతర్జాతీయ దీంట్లో భారతదేశం యొక్క స్థానం బలపడింది. ఓకే. ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సెప్షన్ అమాంగ్ పబ్లిక్ అండ్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే. సో ఇట్ క్యాన్ బి కొరాబరేటెడ్. సో దాన్ని మనం ఒక ఫ్యాక్టర్గా తీసుకుంటాం. ఎంత ఫ్యాక్టర్ అనేది సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో వెదర్ అది ఓటు కన్వర్ట్ అవుతుందా లేదా అనేది కనుక్కోవడమే ఈ అనాలిసిస్. దానికి సైంటిఫిక్గా క్వశ్చనర్ ప్రిపేర్ చేయడం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు మోడీని అడ్మైర్ చేస్తారని. అవును అని. ఎందుకు? సో అది మీరు ప్రాపర్గా చెప్పగలిగితే నేను అసెస్ చేస్తాను వెదర్ మీ ఓటు ఆయనకే పోతుందా లేదా. ఓకే. సో అలా సైంటిఫిక్గా క్వశ్చనర్ తయారు చేసి, అండ్ నాట్ జస్ట్ క్వశ్చనర్ అండ్ పీపుల్స్ ఒపీనియన్, డైనమిక్గా చేంజ్ అయ్యే పొలిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది. పైనుంచి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సమ్ స్టేట్స్, ఇప్పుడు బీజేపీ ఎగ్జాంపుల్, తెలంగాణలో దే ఆర్ ఎయిమింగ్ టు గెట్ అట్లీస్ట్ 8 seats. They have got 8 MLAs in the
అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చాయి. సో ఇందులో కూడా 8 రావాలి మినిమం అనే టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడున్న అట్మాస్ఫియర్లో వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది మనం అసెస్ చేస్తే ఇట్స్ డెఫినెట్లీ పాసిబుల్. సో ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే లాస్ట్ టైం ఆల్రెడీ 4 MPs ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఈజ్ అట్ ఇట్స్ వీకెస్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, దే హ్యావ్ స్టిల్ నాట్ ఫుల్ఫిల్ దేర్ ప్రామిసెస్. సో ఇక్కడ మోడీ ఇమేజ్, బీజేపీ లాస్ట్ 10 yearsలో ఏం చేసింది, డెవలప్మెంట్, వాట్ ఎవర్ దే కెన్ ప్రొజెక్ట్, అవన్నీ దే విల్ అట్రాక్ట్ పీపుల్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇష్యూస్ లైక్ రామ్ మందిర్, దే హ్యావ్ ఆల్ కమ్ ఇన్ దేర్ ఫేవర్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ 8 seats అని చెప్పొచ్చు. కనీసం ఎక్కడెక్కడ ఎవరెవరు అనే దానికోసం డీప్ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఫైన్. అండ్ ఈ ఉచిత హామీలు అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీదనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నది ఇప్పటికి ఒక పెద్ద టాస్క్. సో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతనా, లేకపోతే నిజంగా ఈ 6 గ్యారెంటీలు అనేది కాంగ్రెస్కి కలిసి వచ్చినాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుంటే, కాంగ్రెస్ ఈ 5 గ్యారెంటీలు ఏదో ఇప్పుడు దేశవ్యాప్తంగా పాయింట్స్ అనే దాని మీద ముందరికెళ్తుంది. అక్కడ ₹1,00,000 సంవత్సరానికి ఫ్రీ అంటున్నారు మహిళలకి. సో అండ్ భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని ఉచిత హామీలు ఇస్తున్నారు. సో ఈ ఉచిత హామీల వల్ల జనాలని, ఓటర్లని ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు? ఉచిత హామీలు జనాలను ఎంతవరకు ప్రభావితం చేయగలవు, లేదా ఓటు వరకు తీసుకెళ్ళగలవా లేదా అనే ఫ్యాక్టర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వాళ్ళకున్న అవకాశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను అడిగినానా నాకు ఫ్రీ కావాలని? లేదు. నేను అడగకుండానే నువ్వు ఇచ్చినావు. నాకు అవకాశం ఉండి వీలుంటే నేను వాడుకుంటా దాన్ని. నాకు లేదు, దానికంటే బెటర్ ప్రాస్పెక్ట్ ఉందనుకుంటే నేను దీన్ని వాడుకోకుండా ఐ విల్ యూటిలైజ్ ఇట్. ఓకే. సో ఉచిత హామీలు లాభమా నష్టమా అనేది ఎండ్ అయ్యేది అక్కడే. అవకాశాలు ఎన్ని క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పుడు సపోజ్ వాట్ ఐ విల్ సే, నేనేమంటానంటే ఉచిత హామీల మీద ఇవి ఒక డైవర్షన్ టాక్టిక్స్. ఓకే. నాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు యువత, నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను నేను అంటున్నారు వీళ్ళు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో అవకాశాలు కల్పిస్తే ఇది అవసరం లేదంటారు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. నువ్వు అవకాశాలు లేనన్ని రోజులు నువ్వు ఇస్తే తీసుకుంటారు, తీసుకున్నందుకు ఓటు కూడా వేస్తారు. ఓకే. బట్ గ్రామ స్థాయిలో సార్ ఇప్పుడు ఓకే, పట్టణాల్లో అయితే ఎడ్యుకేటెడ్ ఉంటారు, అంతో ఎంతో ఒక అవగాహన ఉంటుంది. గ్రామ స్థాయిలో సార్ 4,000 పింఛన్ అంటే డెఫినెట్గా ప్రభావితం అవుతారు కదా? డెఫినెట్గా అయితే, నేను అదే అంటున్నాను. మీరు ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మీరు ఒక నిరుద్యోగ యువత షూస్లో మనం ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే ఇందులో తప్పేముంది అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే. అసలు ఇవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్. అంటే దేశం, రాష్ట్రం, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి కావాల్సిన మినిమం అవి సమకూర్చాలి. దట్ ఈజ్ వెల్ఫేర్ స్టేట్. వాళ్ళు సంపాదించుకోగలరా లేదా, ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ దట్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ షెల్టర్, ఫుడ్, ఇది ప్రొవైడ్ చేయడమే వెల్ఫేర్ స్టేట్. అక్కడ స్టార్ట్ అయిన ఇవి ఈరోజు ఎండ్ లేకుండా పోతున్నాయి. అంటే నువ్వు అవసరమైన వాళ్ళకి ఇవ్వడంతో మొదలుపెట్టి ఇప్పుడు నాకు వద్దు, ఇప్పుడు మహిళలు ఏమన్నా అడిగారా, సార్ మేము బస్సుల్లో టికెట్లకి డబ్బులు లేవు మా దగ్గర, మీరు ఉచితంగా మమ్మల్ని బస్సు టికెట్లు ఇవ్వండి అని అడిగారా మహిళలు? మీరే ఇచ్చారు. యు ఆర్ లూరింగ్ దెమ్ నౌ. ఓకే. ఇక్కడ అవకాశాలు ఉండి అట్లుంటే తీసుకోరు, నాకు వద్దనే చెప్తారు. ఇస్తే ఫైన్, నేను అడగకుండా ఇస్తే ఇంకా మంచిది నాకు. ఓకే. అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ డైవర్షన్ టాక్టిక్. ఓకే. నాకు నిరుద్యోగ వృత్తి వద్దు, నాకు ఉద్యోగ అవకాశాలకి మీరేం చేయగలరు అనేది చెప్పండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు జరిగేది కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏపీలో జరుగుతున్నది. ఓకే. వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఒక టాప్ ఎజెండాగా పెట్టుకొని మళ్ళీ దాని మీదే వౌచ్ అయ్యి దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఎలక్షన్స్ నౌ, డిస్పైట్ లిటిల్ యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ వాట్ ఎవర్. నౌ ద ఎక్స్పీరియన్స్డ్ statesman and political man Chandrababu Naidu garu, he is coming with the same kind of free harming. Same Telangana. నేను ఒకటే క్వశ్చన్ నా ప్రశ్న ఒకటే, బీజేపీ అలయన్స్లోకి వచ్చేసాక కూడా ఇంకా మేనిఫెస్టోలో వై ఆర్ దే నాట్ టాకింగ్ అబౌట్ స్పెషల్ స్టేటస్ ఆర్ పోలవరం ఆర్ అమరావతి ఫర్ దట్ మ్యాటర్? ఇప్పటికీ ఎలక్షన్ అజెండా 6 హామీలే. అంటే ఇవే వెళ్తాయి పబ్లిక్లోకి, అందుకు ఇవే చేస్తారు. మీరు అడిగినట్లు వెళ్తాయా పబ్లిక్లోకి, ఎంత ఇంపాక్ట్ ఉంటాయంటే ఉంటాయి, కనిపిస్తోంది కదా. ఓకే. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నింది కర్ణాటకలో బీజేపీ మీద, కరప్షన్ చేస్తున్నారు 40%, వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ఆర్, దే వర్ రెడీ టు చూజ్ కాంగ్రెస్. అండ్ వాళ్ళు వస్తామని తెలిసి కూడా దే వర్ రెడీ టు గివ్ మోర్ దెన్ వాట్ పీపుల్ ఆస్క్డ్ ఫర్. ఇప్పుడు మీరు చెప్పొచ్చు జనాలు దానికే పడిపోయారు అని. లేదు, వాళ్ళ యాంటీ ఇన్కంబెన్సీలో ఎవరు వచ్చినా మేము చూస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళే వాళ్ళు అడగకన్నా
ఎక్కువ దే ఆర్ అంటే ఇది హ్యాబిచువేట్ చేయడం. సో ఇది అనేది దేశానికి ఎంతవరకు ఇది నష్టమే. ఇప్పుడు నేను కష్టపడి పని చేసేవాడిని అండి, నాకు గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇస్తుంది అని అంటే నేను కష్టపడ్డం మానేద్దాం అనుకుంటా. దిస్ ఈజ్ ఏ జనరల్ రియాక్షన్, మీకు సోషల్ రియాక్షన్. అది ఒక మనిషి కాదు, ఒక గుంపు ఎలా ఆలోచిస్తుంది అనేది. అంతే కదా, ఇద్దరు ఉంటారు బ్రదర్సే అనుకుందాం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం లేదు, ఒకరు కష్టపడి అన్నీ చేసుకుంటూ ఉంటాడు, ఇద్దరికి సేమ్ అమౌంట్ వస్తుందని. అంటే పర్ఫెక్ట్ సోషలిజం, ఐడియల్ సోషలిజంలో ఇదే జరుగుతుంది. ఇది వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి ఇది ఆ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఓకే, అంటే మేము కష్టపడి చేసుకోగలం అన్నా కూడా జనాలను వద్దు నేను నీకు డబ్బులు ఇస్తా. సో ఇది ఎట్లయినా డ్యామేజ్ చేసేదే. ఓకే, అండ్ దీనివల్ల అయ్యే ఎకనామిక్ బర్డన్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ హ్యావ్ టు బేర్ ద బ్రంట్ ఫర్ ఇట్. ఓకే, వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళని తీసుకెళ్ళాలి. సరే, ఎవరు హూ ఈజ్ డూయింగ్ ఇట్, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ల్యూర్, అంటే వాళ్ళని పీపుల్ని ల్యూర్ చేసే దీంట్లో వాళ్ళు దే హ్యావ్ గాన్ టు ద ఎక్స్ట్రీమ్ నౌ. అండ్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయ్యిండ్రు అండ్ సోషల్ మీడియా ఇంత ప్రభావితం చేస్తుంది. సో ఇంకా మన క్యాస్ట్ ఓన్కి ఓటేయాలి, సో వాడు ఫ్రీ ఇస్తేనే మనం ఓటేయాలి, సో ఇంకోసారి నేను ఆడు మంచో చెడో ఆన్నే గెలిపించుకోవాలి. ఇంకా జనాలు ఎందుకు ఇంకా సో క్యాస్ట్ వెనుక ఇవన్నీ వెనుక ఇది ఎందుకు అంటే సోషల్ స్ట్రక్చర్స్ పొలిటికల్ వీటిలో అలా మెయింటైన్ అవ్వబడతాయి. సోషల్ స్ట్రక్చర్స్ అలా మెయింటైన్ అవ్వబడతాయి. ఇప్పుడు నా కాస్ట్ వాడికే నేను వెయ్యాలి అనే స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్తారు గ్రౌండ్లో. ఓకే, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వౌచ్ అవ్వలేను, వాడు నాకు హెల్ప్ చేయలేడు, లేదా వాడు నాకు హాని తలపెడతాడు అనిపిస్తే వై విల్ ఎనీబడి వెంచర్ దేర్? అట్లాంటి ఒక స్టేటస్ అందరూ మెయింటైన్ చేస్తారు, అందరూ చెయ్యాలి, అప్పుడే రాజకీయం అనేది నడుస్తుంది, అందరికీ అది అవుతుంది. జనాలు ఎప్పుడైతే ఈ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేసుకొని బయటకు వస్తారో అప్పుడే చేంజెస్ వస్తాయి. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. క్లాసిక్గా మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఆంధ్రప్రదేశ్. నేను ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ బార్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ వాటినే. ఆంధ్రప్రదేశ్ గురించి అనాలిసిస్ చేస్తుంటే ఒక డిప్రెషన్ వస్తుంది. ఓకే, వీ కాల్ అవర్ సెల్స్ ఎడ్యుకేటెడ్, మేము ఇంత ట్యాక్సులు కడతాము, మాకు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మేము అది. బట్ ఈ రోజుకి కూడా ఒక పొలిటికల్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తే ఏపీ అనాలిసిస్కి క్యాస్ట్ ఈక్వేషన్స్తోనే స్టార్ట్ అవుతుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్తోనే ఎండ్ అవుతుంది. వై? ఇట్ ఈస్ ద నార్మ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఓకే, అదొక రూల్ అయిపోయింది. జనాలు ఏంటంటే ఓహో ఎవ్వరూ మనకు బాగా చేయట్లేదు, మనమే ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోవాలి లేదా చేయాలి అనే స్టేజ్కి అందరూ పుష్ అయ్యి ఒకరిని అలా మళ్ళీ ఇంకొకరిని అలా లీడర్ చేసి వీళ్ళకి మళ్ళీ టోపీ పెట్టారంటే ఇంకొక 30 ఏళ్ళు మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ రాదు. దట్ ఈస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్, హీ వాజ్ సీన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ వాట్ హీఈస్ డూయింగ్ అండ్ ఎవ్రీథింగ్. రేపు ఇంకెవరైనా వచ్చి నేను ఆల్టర్నేటివ్ అని అన్నారంటే ఫస్ట్ నువ్వు కేజ్రీవాల్ లాగా అవుతావు రేపు అంటారు. దట్ ఈజ్ ద ట్రాజెడీ, ఒక బాధాకరమైన విషయం అది. సో పీపుల్ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేసుకొని రావాలి. ఇప్పుడు తమిళనాడులో ఎందుకు బీజేపీ లాంటి పార్టీకి కష్టం? అక్కడ స్టీరియో టైప్, వాటిని బ్రేక్ చేసుకొని వీళ్ళు ఇప్పుడు చేయగలరా లేదా అన్నదే లిట్మస్ టెస్ట్ ఓకే వాళ్ళకైనా. అండ్ అట్లాంటి సిచ్యువేషన్కి దరిదాపుల్లో కూడా ఆంధ్ర ఎక్కడ లేదు ఇప్పుడు దగ్గరలో. కనీసం తమిళనాడులో ఇప్పుడు కాకపోయినా ఒక 10 ఏళ్ళకి ఏమైనా బీజేపీ రావచ్చేమో. కానీ ఆంధ్రాలో జనాలు వాళ్ళంతటా వాళ్ళు ఇట్లా డిఫరెంట్ ఒక ఆల్టర్నేటివ్ని మేము క్యాస్ట్ ఈక్వేషన్స్ కాకుండా వేరే బేసిస్లో మేము చేస్తాము అని చేస్తే ఇట్స్ పాసిబుల్. నేను అంటుంటే ఆంధ్ర వాళ్ళందరూ అందరూ అట్లే చేస్తారా, నేను అలా చేయను క్యాస్ట్ బేస్డ్ మీద అని అనుకోవచ్చు. బట్ ఇట్ ఈజ్ వెరీ హ్యూజ్ ఫినామినా దట్ ఇండివిజువల్ ఇవన్నీ షాడో అయిపోతాయి. ఓవరాల్గా అదే జరుగుతుంది. ఓకే, అదొక దౌర్భాగ్యం అంతే. మీరు అడిగినట్లు ఎందుకు అట్లుంది, ఏం చేయగలమంటే అదొక ట్రాజడీ. అది మారాలి అంటే స్టీరియో టైప్స్ బ్రేక్ చేయాలి పబ్లిక్. సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు ఏ సర్వే సంస్థలు చూసుకున్నా మళ్ళీ దేశంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని అన్నారు. అండ్ మోర్ దెన్ 325 సీట్స్ అబోనే వాళ్ళు 323 ఏదో ఒపీనియన్ పోల్ 325 పైననే అంటున్నారు తప్పించి 325 కింద ఏ ఒక్క ఛానల్లో కావచ్చు ఏ ఒక్క సర్వే సంస్థ అనలేదు. సో మళ్ళీ మోదీ గారి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. డెఫినెట్గా ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ద స్ట్రేంజ్ ఫినామినా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మామూలుగా థర్డ్ టర్మ్లోకి వెళ్ళడం అనేది యాంటీ ఇంక్యుబెన్సీ మీద రైడ్ చేసుకుంటూ అనేది కత్తి మీద సాము లాంటిది. మనం తెలంగాణలో కూడా చూసాం అసెంబ్లీ ఎన్నికలప్పుడు. ద ఓన్లీ క్వశ్చన్ వాజ్ వెదర్ కేసీఆర్ విల్ బీ ఏబుల్ టు బ్రేక్ దట్ జింక్స్.
బికమ్ సీఎం ఫర్ ద థర్డ్ టైం బ్రేకింగ్ ద యాంటీ ఇంక్యుమెన్సీ అన్నారు, అవ్వలేదు. ఓకే. సో అది ఒక ఫినామినా, అదొక ప్రక్రియ. సో దాని మీద వీళ్ళు ఒక సర్ఫ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ అ స్ట్రేంజ్ ఫినామినా. లైక్ ఎగ్జాంపుల్, అబ్కి బార్ 400 పార్ అని బీజేపీ వాళ్ళు అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చి మీకెట్లు వస్తాయి 400 మాకు వస్తే మేము చూపిస్తాము అని కూడా అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు అలా అన్నా కూడా పీపుల్ బై చేసే స్టేజ్లో లేరు. ఓకే. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఇక్కడ అంటే రాహుల్ గాంధీ వల్లనే బీజేపీ గెలుస్తుందా అనుకోవచ్చు? ఒక రకంగా అనుకోవచ్చు. బికాజ్ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అండ్ ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర. సో అప్పుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా తేడా ఉంది, మాటల్లో, స్పీచ్లో, అన్నిట్లో. రాహుల్ గాంధీ పర్సనల్గా నేను ఐ వుడ్ నాట్ సే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అని, బట్ కాంగ్రెస్ యాజ్ ద అపోజిషన్ పార్టీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వెయిట్. ఓకే. మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఇండియా ఇండిపెండెంట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఒక హెల్తీ అపోజిషన్ ఉండిందో అప్పుడే గవర్నమెంట్స్ కంట్రోల్లో ఉండి ఇట్లా ఉండినాయి. సో ఇప్పుడు వీళ్ళది ఎంత దూరం పోతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు అంత వీక్ అయిపోతే స్ట్రాంగ్ అయిన వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. ఓకే. దట్ ఫియర్ ఈజ్ దేర్, దట్ ఫియర్ ఈజ్ ఆల్సో దేర్, ఇట్స్ పాసిబుల్. సో అట్లాంటి ఒక స్టేజ్కి కాంగ్రెస్ అనే పార్టీ వెళ్ళింది. అది ఈయన వల్లే వెళ్ళిందా, ఆయన ఒక్కడి వల్లే వెళ్ళిందా అని నేను అనను, కానీ బట్ దే వర్ రెడ్యూస్డ్ టు దట్ స్టేజ్. ఓకే. రాజకీయంలో వాళ్ళని అంత చిన్నగా చేసేశారు. సో వాళ్ళు దే షుడ్ ఫైట్ అవుట్ ఆఫ్ ఇట్. దానికి ఏంటి అనేది వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని దానికి గల కారణాలు ఏంటి అని ఉన్న సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతా దే షుడ్ రైజ్. ఎప్పుడైతే వాళ్ళు వీక్ అవుతారో అప్పుడు మనం ఇంకా రైజ్ అవుదాము అని కూర్చుంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్ అగైన్. ఓకే. అండ్ ఇప్పటికీ సార్ చాలామంది అంటే ఓట్లు వేసే టైంలో డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కదా ఇప్పుడు. అండ్ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే అసలు ఓట్లు వేయడానికి కూడా బయటికి రారు. ఎవడు గెలిస్తే నాకు వచ్చేది ఏముంది, ఎట్లాగో నా ట్యాక్సులతోటే కదా దేశాన్ని నడుపుతున్నాం అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. అండ్ డబ్బు ప్రభావం అంటే ఎన్నికలకు ముందు ఇచ్చే డబ్బు ప్రభావం అనేది డెఫినెట్గా పార్టీల మీద ఆధారపడి ఉంటుందా? డెఫినెట్గా పార్టీల మీదే ఆధారపడి ఉంటుంది. మీరు చెప్తున్న ఈ డబ్బులు ఇది అనేది మనం ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, వీళ్ళందరినీ పక్కకు తీసేస్తే మిగిలిన మాస్ దే ఆర్ వెరీ హ్యూజ్ ఇన్ నెంబర్. ఓకే. అందుకే ఇట్ విల్ బి పాసిబుల్. వాళ్ళు ఒకరోజు నేను ఓకే కడుపు నిండా బిర్యానీ తిని పొట్ట నిండా నేను మందాగి పడుకుంటే నాకు చాలు అనుకుంటున్నాడు అంటే వాళ్ళని అట్లాంటి ఒక దుర్భర పరిస్థితుల్లో పెట్టి వీళ్ళు చేస్తున్నది ఇది. నాకు వద్దు అంటే అవుతుందా? సో అక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఓవరాల్గా స్వింగ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, హూ హ్యాస్ అనలిటికల్ కెబిలిటీస్, వీళ్ళు కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వాళ్ళని. బట్ ఓవరాల్గా షిఫ్ట్ చేయాలి, స్వింగ్ చేయాలి అనుకుంటే దే ఆర్ ద కీ. అందుకే ఇవన్నీ నడుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది డబ్బులు తీసుకొని వేస్తారు? వాళ్ళు అసలు ఇవ్వను కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు మనం వెళ్తే మనం తిరిగి తిడతామేమో అన్న భయం ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళు మెయిన్ టార్గెట్ చేసేది ఆ మాస్. ఎందుకంటే వీళ్ళు ఒక 70% ఉంటారు, 80% ఉంటారు మాస్. అంతే కదా, మాస్గా ఓటు పడేవి, స్వింగ్ అయ్యేవి. ఓకే. సో వాళ్ళు అక్కడ దే విల్ గో అండ్ టార్గెట్ వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి దే విల్ ఫెసిలిటేట్ దట్ అండ్ దే విల్ బై ద ఓట్స్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో మీరు ఎందుకు జరుగుతుంది ఏంటి అని అంటే మళ్ళీ అదే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టే జరుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో పెట్టి రాజకీయాలు చేయాలి, అలాగే నడుస్తోంది, అదొక నామ్ అంతే. సరే, ఇప్పుడు మీరు ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్గా మీరు కూడా జనాల దగ్గరికి అంటే డ్యూటీలు ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఎందుకు ఓట్లు వేస్తున్నాం ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడన్నా రేజ్ చేసి? ఎస్, మేము మామూలుగా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను అన్నీ అడుగుతుంటాం. సో నేను ఐ వర్క్డ్ ఇన్ అస్సాం ఆల్సో ఫర్ 4 years. ఓకే. నేను అక్కడ కూడా మాట్లాడేవాడిని జనాలతో, ఎందుకు ఇట్లా అని. సో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు చెప్తున్న సేమ్ ఇదే, చదువుకున్నవాడు నేను ట్యాక్స్ కడుతున్నా, నేను ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి 4,000 ఖర్చు పెట్టుకొని ఓటు ఎందుకు వేసి రావాలి, నాకు వద్దు, ఎవడొస్తే నాకెందుకు. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఓకే. డూ యూ థింక్ వాళ్ళు దే ఆర్ రియలీ కన్సర్న్ సంబడి ఈజ్ కమింగ్ అండ్ డూయింగ్ సంథింగ్? వాళ్ళు అలా ఉండరు. రేపు ఎలక్షన్ అయిపోయిందంటే నెక్స్ట్ రోజు నుంచి వాడు కూలికి వెళ్ళి డబ్బులు సంపాదించాలా, ఏం చేయాలి, 3 పూటలు తినాలంటే అనే దాని మీదే ఉంటుంది మైండ్ అంతా. ఓకే. ఎవరు సీఎం అయ్యారు, ఎందుకు అయ్యారు, ఏం చేస్తారు అనేది ఎవ్వరు ఆలోచించరు. ఫైన్. ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ అనేది కొంతమంది ఆలోచిస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను 5,000 ఇస్తున్నాను సార్ ఎగ్జాంపుల్, ఇంకొక పర్సన్ వచ్చేసి 10,000 ఇస్తున్నారు. బట్ నాకంటే ఒక క్యాష్ తోడు అక్కడ నిల్చున్నాడు అండ్ సో అంతో ఇంతో ప్రేమ ఉంది, ఆ పార్టీ మీద ప్రేమ ఉంది. సో ఇక్కడ డబ్బుల ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఎవరిపైన ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు?
అంటే ఇప్పుడు- క్యాస్ట్ పర్పస్, పార్టీ పర్పస్, క్యాస్ట్ వర్సెస్ మనీ వస్తే ఏమవుతుంది అంటున్నారా? క్యాస్ట్ మనీ కలిసే వస్తాయి మోస్ట్లీ. అర్థమైందా? ఈ క్యాస్ట్ ఓట్స్ నాకు పడతాయి అని అంటే అక్కడ మనీ కూడా వెళ్ళిందంటే పక్కా నాకు పడతాయి అని. సో అవతలోడు 10,000 ఇచ్చింది అనుకోండి, మేబీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అవతలలోకి లెసన్ టీచ్ చేయాలి, లేదా వీళ్ళు చాలా ఎక్సెస్ చేశారు, వీళ్ళు కబ్జాలు చేశారు, ఇట్లా చేశారు, జనాలని బాధ పెట్టారు, వాళ్ళు గెలవద్దు అని అనుకుంటే వాళ్ళు కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకి వేస్తారు, లేదా తీసుకోకుండా వీళ్ళకి వేస్తారు. దీస్ ఆర్ కేటగిరీస్. ఓకే. బట్ వీళ్ళు ఇస్తున్నారు కదా అల్టిమేట్గా. అండ్ ఈ రాజకీయం అనేది మారల్ గ్రౌండ్ ఒకటే అవ్వాలని అదంతా. ఓకే. ఇప్పుడు ఒకరు ఇచ్చి ఒకరు ఈకుండా ఉంటే అప్పుడు మారల్ గ్రౌండే డిఫరెంట్ ఉంటుంది. ఫైన్. మారల్ గ్రౌండ్ ఒకటే, 5 ఇస్తారు 10 ఇస్తారు, ఇద్దరు ఇస్తారు కదా. అక్కడ వాళ్ళు దే విల్ అసెస్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఎనీబడి క్యాన్ హెల్ప్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ సంథింగ్ ఇట్లా. లేదు ఎన్ మాసే వాళ్ళు దే విల్ బీ స్వేడ్ బై సమ్ కమ్యూనిటీ లీడర్ ఆర్ సమ్ సోషల్ లీడర్, లేదు మనం వీళ్ళకే వేయాలి అని చెప్పేసి దే మే ఆస్ దెమ్ టు ఓట్ ఫర్ దెమ్ ఎన్ మాసే. అండ్ ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ చివరి 2 రోజుల్లో చేంజ్ అవుతుంది, 3 రోజుల్లో చేంజ్ అవుతుంది అంటుంటారు చాలామంది. నిజంగా ఎన్ని రోజుల్లో ఈ చేంజ్ వచ్చే? ఒక 1-2 వీక్స్ ఈజ్ ఇనఫ్. 1-2 వీక్స్ 1-2 వీక్స్ ఈజ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు చేంజ్ ఎనీ సిచ్యువేషన్. తెలిసిపోతుంది. అంటే అక్కడున్న సర్కమ్స్టాన్సెస్కి ఏమేం చేస్తే చేయగలము అని. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ తెలంగాణనే. యాంటీ ఇంకంబెన్సీ ఉంది, ఎన్ని వస్తాయి అంటే 40-45 వస్తే యాంటీ ఇంకంబెన్సీలో 60 రావాలి. సో నెక్స్ట్ 15కి ఏం చేయాలి? సో 15 సరిపోవు, ఇంకొక 5-10 రావాలి. ఏం చేయాలి? మీరు చెప్పినట్లు వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్, ఆ ఫ్యాక్టర్స్ మీద వర్క్ చేసుకొని గేమ్ని టర్న్ అరౌండ్ చేసే పాసిబిలిటీ ఉంది. యాజ్ అన్ అనలిస్ట్ వెన్ ఐ టోల్డ్ పీపుల్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని చెప్తే పీపుల్ వేర్ అస్టానిష్డ్. సమ్ పీపుల్ సెడ్ మీకు అసలు అనలిస్టులు అంతా ఓవర్ థింకింగ్ చేస్తారు అది ఇది అని. సో నేనేమంటానంటే మీరు అసలు ఆలోచించరు రాజకీయాలు ఏం జరుగుతుందని, అందుకే మీకు తెలియదు. ఓకే. మేము దాన్ని స్టడీ చేస్తాం కాబట్టి మేము అన్ని కోణాల్లో స్టడీ చేస్తాం, అందుకే మాకు అర్థమవుతుంది అవుతుందా కాదా, ఎందుకు అవుతుంది ఎందుకు కాదు అనేది. సో దట్ ఈస్ వేర్ ద స్మాల్ డిఫరెన్స్ లైస్. బట్ 2-3 డేస్లో మారడం అంటే 2-3 డేస్ ఈజ్ యూజువల్ ఫినామినా. మీరు చెప్పిన మనీ ఇవంతా లాస్ట్ 2-3 డేస్లో జరిగేదే. బట్ ఆ కైండ్ ఆఫ్ మనీ పుష్ చేసి అన్నీ పాకెట్స్లో ఓట్స్ పర్సంటేజ్ తిప్పడం అన్నట్టు ఒక 1-2 వీక్స్లో ఇట్స్ పాసిబుల్. ఓకే. అండ్ ఇట్స్ ప్రూవెన్ ఆల్సో ఎవిడెంట్లీ ఆర్ ఇన్ఎవిడెంట్లీ ఇన్ మెనీ స్టేట్స్ ఆల్సో, బట్ ఇట్స్ పాసిబుల్. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే మీ సంస్థ కావచ్చు ఇప్పటివరకు ఎన్ని సక్సెస్ అయినాయి, ఏ విధంగా సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు? ఏది సక్సెస్ అవ్వడం? మీ సర్వే ద్వారా కూడా మా సర్వే మేము సర్వే ఇచ్చినవన్నీ మేము ఫెయిర్గా చెప్తామండి. Fine. ఇప్పుడు చాలా వరకు ఏం జరుగుతుందని అంటే ఇట్స్ అబౌట్ బిజినెస్ ఆర్ కామర్స్ క్లయింట్ అని చెప్పేసి మేము అట్లా చేయము. మీరు గెలిచే పరిస్థితి లేదు అంటే మీరు గెలిచే పరిస్థితి లేదు, ఇంత వస్తాయి, ఆర్ యూ ఓకే ఫర్ ఇట్? అది కూడా రాజకీయమే, అందులో ఏం తీసి పడేసేది లేదు, తప్పు లేదు, ఏం లేదు. ఇట్స్ లైక్ ఏ గేమ్. ఓకే. అంతే కదా. ఇప్పుడు ఒక క్యాండిడేట్ టికెట్ రాలేదని ఇండిపెండెంట్గా వెళ్ళి పోటీ చేస్తారండి. కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇంత వస్తాయి నాకని చూపించుకోవడం కూడా గేమే కదా. సో అలా చూడండి, మీకు అలాంటి పర్స్పెక్టివ్ ఉంటే వీ కెన్ మూవ్ ఆన్ అంటాం. ఓకే. లేదు గెలిచే ఇది ఉంది, ఇవి చేస్తే గెలవచ్చు అనుకుంటే వీ విల్ గివ్ ఐడియాస్ అండ్ వీ విల్ మేక్ దెమ్ ఇట్లా. ఓకే. సో మా సంస్థ మా ఫౌండర్ శ్రీపద్ నందన్ గారు హీ వర్క్ ఫర్ రేవంత్ రెడ్డి గారు ఇన్ మల్కాజ్గిరి. ఓకే. సో ఇట్ వాజ్ ఎ క్లోజ్ ఫైట్ బట్ రేవంత్ రెడ్డి వన్. సో దే వర్క్ కొన్ని ఇన్నోవేటివ్ ఇవి తీసుకొచ్చారు, టెక్ బేస్డ్ అలాగా. సో అవుట్ రీచ్ ఎక్కువ ఉండడానికి పీపుల్ కనీసం అట్రాక్ట్ అయ్యి వాటికి చూస్తారు ఏంటి అని. అక్కడ మనం వీల్ హ్యావ్ టు డూ ద క్యాంపెయిన్. ఓకే. మనం అక్కడ ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము అన్న దాని ఇంపాక్టే మేము క్రియేట్ చేయగలం అనమాట. ఓకే. సో దట్స్ హౌ ఇట్స్ పాసిబుల్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఈ ఉచిత హామీలు ఇవి. నేనేమంటానంటే ఏపీలో జరుగుతున్నది అదే బాధాకరం. ఇప్పుడు ఇఫ్ టీడీపీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు వైఎస్ఆర్సీపీ, మీరు ఏం డిఫరెంట్గా చేస్తున్నారు? సరే నవ్ యూ కేమ్ ఇన్ టు అలయన్స్ ఆల్సో, మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళారు, ఫార్ విచ్ డోర్స్ వేర్ క్లోజ్డ్ ఫర్ 4 years ఫర్ యూ, బట్ ఓపెన్ అయ్యి మళ్ళీ వెళ్ళారు. సో గివ్ అష్యూరెన్సెస్ అండ్ క్యాపిటల్. అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లేదండి ఆంధ్ర వాళ్ళకి, అది నిజం. అది ఎవరు ఏమి చెప్పినా, మ్యాపుల్లో అమరావతిని రాసుకున్నా, ఏం చేసినా కూడా క్యాపిటల్ ఫర్ ఆల్ ది ఫంక్షనల్ అండ్ టెక్నికల్ పర్పసెస్ అనేది లేదు. ఓకే. అది లేనప్పుడు ఒక స్టేట్ అనేది ఓవరాల్గా ఎట్లా గ్రో అవుతుంది? వాట్ ఈస్ ద సెంటర్? నేను చదువుకోవడానికో, నేను ఇంకో బెటర్ ఆపర్చునిటీస్ కోసమో నేను ఒక ప్లేస్ సైడ్ చూసి వెళ్తేనే అప్పుడేగా డెవలప్మెంట్ అవుతుంది. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, ఢిల్లీ వెళ్ళిపోతా, యూఎస్ వెళ్ళిపోతా అనుకుంటే ఏపీ ఎట్లా డెవలప్ అవుతుంది?
సో అట్లా ప్రాక్టికల్ ఇష్యూస్ మీద వాళ్ళు టచ్ చేసి ఉంటే బాగుండేది. రెండు పార్టీలు, అది కూడా 2 parties. వీళ్ళు ఎందుకు చాకచక్యంగా ఇద్దరు టచ్ చేయట్లేదు అని అంటే ఇద్దరు ఫెయిల్ అయినారు. 2019లో జగన్ నాకు ఒక ఛాన్స్ ఏంటంటే ఆ రోజు రిపోర్ట్ కార్డు లేదు కంపేర్ చేయడానికి. ఓకే, చంద్రబాబు గారు అప్పటికి 13 years 14 years సీఎం, దెర్ వాజ్ అ రిపోర్ట్ కార్డ్, హీ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఇది జగన్ డింట్ హ్యావ్ ఎ రిపోర్ట్ కార్డ్. ఛాన్స్ ఇచ్చారు జనాలు. ఈరోజు ఇద్దరికి రిపోర్ట్ కార్డు ఉంది. ఇద్దరు ఈ మూడిట్లో ఫెయిల్. స్పెషల్ స్టేటస్, అమరావతి, పోలవరం, ఓకే, ఇద్దరు ఫెయిల్. ఇప్పుడు చెప్పండి అసలు ఆన్ వాట్ బేసిస్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఓకే, నోబడీ నోస్. వెల్ఫేర్ స్కీమ్స్ దట్స్ ఆల్. ఎంత దూరం పోతుంది ఇది? నోబడీ నోస్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ రాంగ్. బాధాకరమైనది అది నిజంగా ఈ టాపిక్ మీద చర్చించడం. మీరు చెప్పండి మీ అభిప్రాయాలు కూడా చెప్పి కంక్లూడ్ చేద్దాం. యా సార్. సో ఇది మీరు అన్నట్టయితే ఉచిత హామీలు అనేది పెట్టకపోవడమే ఇస్ రైట్ వే. నౌ వెల్ఫేర్ స్టేట్ వరకు ఫైన్, లైక్ జనాలు ఆకలితో చనిపోతున్నప్పుడు ఇవ్వాలి. అది కాదు నాకు వద్దు, నేను అడగనివి కూడా ఇవ్వద్దు. పీపుల్ క్యాన్ అఫోర్డ్ టు ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అండి. సి ఇట్ ఈజ్ సంథింగ్ దట్ దే విల్ డూ ఫర్ దేర్ సర్వైవల్. దట్ ఈజ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ కైండ్. దాన్ని అండర్మైన్ చేయొద్దు. ఓకే, జనాలు కష్టపడి వస్తారు, పైకి గొప్పోళ్ళు అవుతారు. మీరు జాలి చూపించే దీంట్లో వాళ్ళు అడగనివి కూడా ఇచ్చి డోంట్ మేక్ దెమ్ ఫీల్ లైక్ డిసేబుల్డ్. ఇట్స్ వెరీ రాంగ్. యా సార్. సో చూద్దాం జనాలు అనేది ఇప్పుడు ఎవరు చాయిస్ చేసుకుంటారు. మీరు అన్నట్టు మళ్ళీ మోడీ గారి సైడ్ ఇక్కడ రాష్ట్రంలో అండ్ సీట్ల విషయంలో ఏ విధంగా చేంజెస్ వస్తాయి, ఇప్పుడైనా సరే ఒక అవేక్ మేల్కొంటారా లేదా అనేది అవేకన్ ఎన్లైట్మెంట్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయనేది చూస్తూ వేచి చూడడమే. నేను ఐఎమ్ స్టిల్ అన్ యంగ్ అనలిస్ట్. ఐ హావ్ స్పోకెన్ విత్ మెనీ సీనియర్ అనలిస్ట్ అండ్ పీపుల్ హూ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. మేము అలాగే వెళ్తున్నాం చూసుకుంటూ, ఎప్పుడు దొరుకుతుందో మాకు తెలియదు అంటున్నారు. సో మేబీ నేను అలాగే నా ప్రయాణం సాగించాలేమో తెలీదు. బట్ మీరు చెప్పినట్లు అలాంటి రోజులు రావాలి. యా సార్, చూద్దాం మేబీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓకే, అదే సార్ వీవీప్యాట్లా లేకపోతే మనం పేపర్ బ్యాలెట్ సార్. ఇంకోటి ఇప్పుడు వీవీప్యాట్లలో గోల్మాల్ జరుగుతుంది. సో దానివల్లనే మోదీ గారు మళ్ళీ ఒకసారి గెలవబోతున్నారు అని చెప్పేసి ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు సార్. అండ్ సో వీవీప్యాట్లు బెటరా లేకపోతే పాత పద్ధతి ప్రకారం? అట్లా గెలవగలగాలనుకుంటే కర్ణాటక గెలిచి ఉండాలి కదా. ఓకే, తెలంగాణలో 8 సీట్లతో ఎందుకు ఆగుతారు? సో నేనేమన్నానంటే వాటన్నిటికీ చాలా కట్టుదిట్టమైన సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్స్ నాట్ సో ఈజీ. వీ కెన్ జస్ట్ సే జరుగుతుండొచ్చు ఇట్లా అని, బట్ ఇట్స్ వెరీ రాంగ్ టు సే లైక్ దాట్. ఎందుకంటే దాని వెనకాల ఎంత ఉంటుంది, ఎంత కష్టపడుతుంది. ఐ హావ్ పర్సనలీ స్పోకెన్ టు మై ఫ్రెండ్స్ హూ ఆర్ IAS హూ డీల్ విత్ ఎలక్షన్స్. ఓకే, సో వాళ్ళు ఏంటి ఇట్లా అని అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దాట్. మీకు తెలుసు అయినా కూడా యూ ఆర్ బయింగ్ ఇట్. ఓకే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అట్లా పాసిబుల్ అయితే మీరు మొత్తం దేశాన్నే ఇచ్చేసేసేయండి. లేదు వాళ్ళకి క్రాక్ అయితే మరి 10 ఏళ్ళు మీరు క్రాక్ చేయలేదా? ఇఫ్ అదే రాజకీయం అయి ఉంటే 2014లో క్రాక్ చేసో ఈవీఎంలు ఇవి చేసో, సో 10 ఏళ్ళుగా మీరు క్రాక్ చేయలేకపోతున్నారంటే ఆ రాజకీయం మీకు రాదనే పోనీ. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ డైవర్షన్ టాక్టిక్స్. అండ్ ఈరోజే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎవరో చెప్తే విన్నాను, వీవీప్యాట్లలో తయారు చేసే వాళ్ళు 4 బీజేపీ నేతలే ఉన్నారు. సో వాళ్ళు ముందే చెప్పుల ద్వారా అరేంజ్ చేసి పెడతారు అది ఇది అని చెప్పేసి విన్నాను నేను. VVPAT will take input only from the TVM box. Okay. It will not take input from anywhere else కదా. మనం ప్రెస్ చేసినప్పుడే ఇన్పుట్ వెళ్తుంది, ఆ ఇన్పుట్ని అది ప్రింట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఇచ్చేస్తున్నారు అంటే అదే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే వాళ్ళు ర్యాండమ్గా దే విల్ పిక్. ఓకే, ర్యాండమ్గా కొన్ని వీవీప్యాట్లోంచి తీసుకొని వచ్చి ఈవీఎంలోంచి తీసుకొచ్చి టాలీ చేస్తారు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ కౌంటింగ్. ఓకే, అన్నీ చేయలేరు డెఫినెట్గా, బట్ ఒక పర్సంటేజ్ దాటితే ఆ మొత్తం బూత్ చేసిస్తారు. డిస్క్రిపెన్సీ వస్తే ఆ బూత్లో క్యాన్సిల్ చేస్తారు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ డౌటింగ్ ఎనీథింగ్ ఇన్ దట్, దెన్ యు ఆర్ డౌటింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్. అండ్ ఇఫ్ యు ఆర్ రియలీ షూర్ దట్ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్, దెన్ యూ హ్యావ్ రికోర్సెస్, లీగల్ రికోర్సెస్ ఉన్నాయి పీపుల్కి. దెన్ వై ఆర్ దే నాట్ టేకింగ్ దట్ రూట్స్ ఇఫ్ దట్ రియలీ ఈజ్ ఎ ప్రాబ్లం? సో అదొక డైవర్షన్ టాక్టిక్ అని అంటా నేను. సో ఏ సిస్టమ్ అయినా కూడా అట్లుంటే మరి అలాంటప్పుడు తెలంగాణలో 8 సీట్లతో ఎందుకు ఆగిపోతారండి? ఓకే, వై విల్ బండి సంజయ్ లూజ్ ఇఫ్ దే ఆర్ రియలీ ఏబుల్ టు డూ దట్?
Fine. ఓడిపోవడానికైతే ఎలక్షన్లు ఎవరు రాజకీయం చేయరు కదండి. అవును. సో అది ఒక డైవర్షన్ టాక్టిక్ అండ్ ఇట్ క్యాన్ బి బాట్ ఈజీలీ. ఎందుకంటే గ్రే ఏరియా అది చాలా మందికి తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆర్గనైజ్డ్ వర్క్షాప్స్, ఇన్వైటెడ్ పీపుల్ ఓపెన్లీ. Okay. You come, we will explain, you try. They have called hackers. They said you break into these systems yourself. అవుతుంది అనుకుంటే పోయి బయట రిపోర్ట్ చేయండి అని. Okay. ఇట్స్ నాట్ పాసిబుల్. Yes, sir. సో టెక్నికల్ ఇది కాబట్టి ఇట్స్ ఈజీలీ టు బై ఇది. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్ ఇన్ మై ఒపీనియన్.